ఈ ఈ కోంజాగలు నేను ఏ వాడుకున్నా కానీ అంత మజబూతు లేదు కానీ తగ్గేదనే మీ నర్సయ్య తాత కాడికి వచ్చిరా రాలేదా ఇక మరి సింతల బస్తీలో అడుగు పెట్టిండు మీ నర్సయ్య తాత. అసలు ఏం నడుస్తుంది ఎట సంగతి మరి తెలంగాణ సంసారం ఎట్ట ఉంది? ఎత్తుకోలు మొత్తుకోలు సంసారం తెలంగాణ సంసారం అయిందరా మరి ఇక దొర కేసీరామయ్య అప్పుల కుంపటి చేసిపోయిందట. అప్పుల కుప్ప చేసిపోయిండు కేసీఆర్ అయ్యా. మళ్ళీ ఈయన అవి ఎందుకు ఇస్తా అంటుండు? ఆడోళ్ళకు బస్ ఫ్రీ ఇచ్చిండు, 2,500 పెన్షన్ ఇస్తా అంటాడు ఆడోళ్ళకు. మళ్ళా సన్న బియ్యం అంటే ఓకే ఆయన ఏమి ఇస్తాడు కానీ సెంట్రల్ నుండి వస్తుంది అది ఈయన కూడా ఇస్తాడు కానీ ఇంకోటి పెళ్లికి ₹1,00,000 ఇస్తుండే కేసీఆర్. ఈయన కూడా ₹1,00,000 బంగారం ఇస్తాడు. మరి కేసీఆర్ ఇయ్యడా మరి సన్నబియ్యము? సన్నబియ్యం ఇస్తుండే కేసీఆర్. అదే ఇచ్చిండే సన్నబియ్యం ఇచ్చిడా? అరే అన్న సన్న బియ్యం కానీ ఈ కథలో ఇచ్చిండే సన్నబియ్యం ఇచ్చిండా? లేకుండా స్కీమ్ అది కేసీఆర్ స్కీమ్ లేదు. కేసీఆర్ ఏం చెప్పిండు? పెళ్లికి ₹1,00,000 కట్నం ఇస్తా అన్నాడు ఆడపిల్ల పెళ్లికి. ఈయన తులం బంగారం కూడా ఇస్తా అన్నాడు. ఏడిస్తుండు ఆడపిల్లలు పెళ్లి చేసిన వాళ్ళు అంతా ఆగమున్నారు. ఇప్పుడు ఎంతమందిని చూపించాలి చెప్పు బస్సులో. కట్నం ₹1,00,000 రాలే, 1 తులం బంగారం రాలే. మరి ఇప్పుడు నీ పెళ్ళం బస్సులో పోతుంది. మరి పోతే నీ కన్ను మంతున్నాయా? ఎందుకు మండుతాయి? అరే ఎందుకు మా పైసలు మిగులుతాయి కదా. అది తప్పు కదా పెట్టడము. మళ్ళీ మేము ఎట్లా పోవాలి? ఇప్పుడు నేను ఊరికి పోవాలనుకో, ఇప్పుడు నేను నా పెళ్ళం ఊరికి పోవాలి, మరి ఫిరి ఇవ్వాలి. మా ఇస్తే పెళ్ళం మా పెళ్ళం మొగునికి ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారు? పెళ్ళం మొగునికి ఇవ్వాలి కదా. పెళ్ళానికి ఇవ్వాలి, మొగనికి ఇవ్వాలి. శాసకాలు లేక ముఖ్యమంత్రి కింద మీద అవుతుంటే ఇదే ఇదే కూడా కావాలి ఫిరి. ఇప్పుడు లేడీస్ బస్ లా పోయినాం అనుకో, ఇప్పుడు మన సీట్లో కూర్చున్నాం, వచ్చి నువ్వు కూర్చో లేవా అంటారు. ఎట్లా లేదు సార్ చెప్పు? ఆయన మాకు రైతు బంధు చేస్తా అన్నాడు. మాకు మూడు ఇట్లా ఒక రైతు బంధు చేసిండు. మొన్నటి దాకా 3 ఎకరాలకు వేసిర్రాట. ఇంకా ఆగరాదు మొగోనికి ఉబ్బే వస్తలేదుగా. ఉడికేదాకా ఉండి చల్లారిందాకా ఆగనట్టే ఉందిగా మొగోని కథ. ఓ పిల్ల ఏం పేరు నీ పేరు? శివరాజు. రేపు జర ఆయనే చెప్తుండు. ఏం చెప్తుండు? సంసారం వెళ్తలేదు, అప్పు పుట్టకత అయితలేదు, ఆగం చేసిపోయిండు సంసారం మొత్తం. బోగర బొచ్చిన సంసారం చేసిపోయింది కాబట్టి జర్ర ఇది కుదురుకునేదాకా కోళ్ళాకలు జర ఓపిక పట్టాలి, సై కొట్టాలి. లేకపోతే ఇంకిత ఆగానికి వస్తట్టుంది. జర్ర వెనుకో ముందో సంసారాన్ని జర ఉండి లేని సంసారాన్ని జర చదువుకొని తిందామని అంటుండు. ఊరేక నీకు ఉబ్బే వస్తలేదుగా మొగోనికి. నీ పెళ్ళం బస్సులో బదులే ఉండే పిరిగా నీకు కూడా పిరిగి కావాలంటే మరి మేమేమన్నామా? బస్ మేము ఏమన్నాం? మరి ఇప్పుడు ఆడోళ్ళకు అదే కావాలన్నట. ఆడోళ్ళకు సంబూరం అవుతుందట. తులం బంగారం ఏమని మళ్ళా పెళ్లికి అది ఎందుకు ఇస్తలేడు? అదే ₹1,00,000. అది ఎనుకో ముందో తులం బంగారం ₹1,00,000. ఓ శివరాజు, ఇప్పుడు ఎనుకో ముందో ఇస్తా. ఒకటి నీతో డబ్బులు లేవు, నువ్వు అవి హామీలు ఎందుకు ఇస్తావు? నీతో నువ్వు ₹1 లేదు, ₹10 ఇస్తాను ఎందుకు చెప్తావు? కేసీరావు 10 ఏళ్ల రాజ్యంలో దొంగ తెలుసు, దొంగ అనుకోండి. మరి నువ్వు కూడా దొంగలాగా సెకండ్ దొంగ అయినావుగా. చేస్తాను ఇంకా 3 ఏళ్ల పొద్దుంది ఎనుకో ముందు చేస్తా అంటుంటే నువ్వు ఉంటాడా? అపోలో కూడా చచ్చిపోతాడు రేవంత్ రెడ్డి. పబ్లిక్ చచ్చిపోతుంది, రేవంత్ రెడ్డి చచ్చిపోడా? పబ్లిక్ ఏందంటే తెలుసా, తిన్నీకే గతి లేదు సరిగా. సన్నబియ్యం కూడా ఇస్తున్నాడు. కడుపుకు సన్నబియ్యమే ఇస్తున్నాడు. నువ్వు సన్నబియ్యము తినొద్దు అంటే లేదు, సన్నబియ్యం తిన్న తర్వాత చెప్పు. ఆ సన్న బియ్యమా దొడ్డి బియ్యమా తిన్న తర్వాత చెప్పు. ఇస్తున్నాడు కానీ ఏంటంటే ఆయన ఒక్కటే దాన్ని 3 తుకడలు చేసి ఇస్తున్నాడు. ఒక్కదాన్ని 3 తుకడలు చేసి ఇస్తున్నాడు దొడ్డి బియ్యంని. అవి సన్న చేస్తున్నాడు, తీస్తున్నాడు. అవి అట్లనే అయిపోతుంది. అన్నం ఏమైతే అన్ని నూకలు కలిపి ఇస్తుండు, సన్న బియ్యం అంటుండు. ఆ వండితే సంకట్లాగా అవుతుంది. ఎవరు ఇయ్యమన్నారు? దొడ్డు బియ్యం అని అయ్యం. దానికంటే అన్యాయం ఉంది. మీరు బస్సు ఫిరి పెట్టమన్నారు, ఎవరు పెట్టమన్నారు? ఇవన్నీ పెట్టమన్నారు, అడిగినారు, లోన్లు అడిగిరా. ఆడు కొంపలు ఇస్తా అని 10 సంవత్సరాలు పిరిగిరంటే
హామీలు అంటే ఇప్పుడు భారతదేశంలో ఏ పార్టీ వాళ్ళైనా ఏ నాయకుడైనా ఇది పెడితేనే అయితేనే ఉంది పోతేనే ఉంది. బియ్యము ఆ? బియ్యం అడుగుతున్నాం కానీ బియ్యం మెత్తగా అవుతున్నది అన్నము ఆ? అంటే మరి పరుపు మీద ఇస్తారా ఎట్లా? అన్నం కాదు ఇప్పటి నుంచి కాదు మాకు జీతాలు కూడా ఎక్కువ చేస్తలేరు సార్. సనపు ముచ్చ చెప్పమంటే ఈమె జీతాలు కాదు పోయింది. అరే సంవత్సరాలే వెళ్తలేదు అంటే మొత్తం కోట 10 రూపాయలు పెంచాను అలా సార్ మామూలు వస్తుందా? మామూలు మాకెవ్వరు ఇస్తలేరు, మాకెవ్వరు ఇస్తలేరు, మాకెవ్వరు ఇస్తలేరు. నువ్వు చెత్త బొత్త వేసేందుకు షాపుల కాదా ఆ దుకాణం దాంట్లో కాదా ఇస్తలేరు? ఇస్తలేడు దుకాణం కూడా అడిగితే పైసలు లేవాలి బియ్యం ఇస్తలేరు, కూరగాయలు ఇస్తలేరు మాకు. కోటకు 100 రూపాయలు 10 రూపాయలు పెంచినట. మరి నేను తాగమన్నాడు ఆయన. నీ తాగి నీ సంసారాలు లూటి చేసుకోమా ఏం పిల్ల? తాగి 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 సంసారాన్ని బజార్లు వేసుకుంటారు. కడుపులో పేగులు తూట్లు పడుతున్నాయి. వద్దురా మొగరా తాగకురా సంసారం లూటి అవుతుంది, సంసారం వెళ్తలేదని పెళ్ళం పోతుకుంటుంది. అయినా ఈ మొగోడు ఇంటుండా మొత్తం తాగుతుండు. అందుకనే ఇప్పుడు రేవంత్ అయ్యే గిట్లా ఆలోచన చేసినట్టు ఇట్లా మందుకు ధర పెంచుతారన్న ధర ఎక్కువైతే మందుకు ఓడు తాగరని ఇప్పుడు ఆయన అనుకుంటుండు. ఏమంటావు పిల్ల నువ్వేమంటావు? ఏమంటానంటే ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టిండ్రు, ఆడవాళ్ళకి. మగవాళ్ళు ఏం చేస్తారు, నువ్వు తాగి తాగి పేగులు ఇదైతే అంటావు. మరి ఆడవాళ్ళు పెట్టినాక మగవాళ్ళు కొంచెం పెట్టాలి కదా. మగవాళ్ళకి ఏం పెట్టాలి? పిల్లి పెట్ట మగవాళ్ళు ఓటు వేస్తలేరా? పెళ్ళం పోవాలి మొగడు పోవాలి తొగ పట్టుకో ఇదే పని. అయిగా ఓటు వేస్తలేరా? ఆడవాళ్ళు ఒకటే వేసిన ఓటు. ఇప్పుడు రైతు భరోసాని ఇస్తుర్రు, 3 ఎకరాల దాకా ఇచ్చిర్రు. 3 ఎకరాల దాకా పడ్డదా? అరే అరే ఆయనే చెప్తుండే సంసారం ఆయన దాచుకుంటుండా. ఆయనే సంసారం వెళ్తలేదు వెనక ముందు అవుతుంది అని ఆయనే చెప్తుండు. కుండలో పువ్వలేదని అంటుండు ఆయనే. ఇప్పుడు చూడ ఏడాది చేసుకుంది అంటే అన్ని బయలుదేరింది రోడ్డు మీద మొత్తం. మరి ఇప్పుడు ఈ తాగుడు బంద్ చేయరు ఏమైతుంది? తాగపోతే ఉండనే మొత్తం బంద్ చేయమను, వైన్స్ బంద్ చేయమను. అరే నువ్వు తాకుండా ఊడిపోయిగా అయితే గాని నీకేందుకే? నీ సంసారం నువ్వు పైలం చేసుకో. వైన్స్ బంద్ చేయమను. ఇప్పుడు నీ సంసారం నువ్వు పైలం చేసుకో. ఉంటే ఇంకా మంచిది కదా. అదే తాకుంటే ఉండదు. బంద్ చేస్తే తాగుడు బంధు కావాలనే తలవేసిండు. చేసుకుంటే పూర పెళ్ళం చేసుకుని సన్యాసిలాగా ఊరుకునే ఉంటాం కదా. పెళ్ళం ఏంటి చేసుకోవాలి దాన్ని చేసుకోవాలి. బంద్ చేస్తారు, తాగుడు ఎట్లా బంద్ చేస్తారు? నీ పానం ఖరాబ్ అవుతుందా పిల్ల? పేగులు ఖరాబ్ అవుతాయినా? పొద్దుగా లేస్తే కాలు చేతులు ఉంటాయి. ఒక 90 కొడితే సెట్ అవుతాడు. మళ్ళా 90 తాగినాక కరెక్ట్ పని మీకు ఎక్కుతాడు. లేకపోతే ఏమవుతాడు? ఇవన్నీ పొద్దుగాల 90 తాగితే కరెక్ట్ పని మీకు ఎక్కుతాడు. లేకపోతే చూల మీకు పొద్దుగాల తాగే చాయ్ మంద అవుతాడా? వద్దు ఫస్ట్ ఇంత 90 తాగాలి, 90 తాగాలి. అవన్నీ ఉండే పొద్దుగాల 90 తాగాలి, కరెక్ట్ మాట్లాడాలి. అప్పుడు మనిషి లేకుంటాడు. లేకపోతే అని చక్కెర వస్తుంది, ఆయనకి చక్కెర వస్తుంది, ఆయనకి అన్నం పోదు, ఆయనకి నాష్టం పోదు. అవన్నీ ఉంటాయి. పొద్దుగాల ఇంత 90 అరవింద్. ఇప్పుడు పొద్దున్నాక పని చేసుకో, పని చేసుకున్నాక పానం మరుస్తుంది. సరే పొద్దుకంగా ఇంత 90 పోయింటో ఇంత పుచ్చుకొని పండుకున్నా అదో నిమ్మలం నిద్ర పడుతుంది. నువ్వు తెల్లారంగా లేచి ఛాయ్ తాగకపోతే మందు తాగుతా అంటే అది కడుపులో పోయి పేగులకు పొక్కలు పడేది. ఒకటే నువ్వు అన్నావు కదా, ఈ మాటకు నీకు ఇంత నన్ను అర్థం ఉంటే చెప్పు. ఇప్పుడు ఇంతమంది లేబర్లుగా, సరే నేనైతే లేబర్ పని చెయ్యా. ఏం పని చేస్తావు నువ్వు? మగోని అమెజాన్లో చేస్తా. నేను పొద్దుగాలు లేసి ఏంటంటే చేతులు ఉంటాయి, వణికినప్పుడు ఏం చేయాలి? ఒక 90 అనే తాగాలి. అందుకే రాత్రిరే కోటర్ తెచ్చి పెట్టుకుంటా. రాత్రిరే కోటర్ తెచ్చి పెట్టుకుంటా. పొద్దుగాలు లేవగానే ఏం చేస్తా? ఫస్ట్ ఇంత 90 పోసుకున్నాక అప్పుడు తాగినాక ఫస్ట్ ముఖం కడగానే ఏ లేచినాక ఫస్ట్ ఇంత 90 తాగినాక రైట్ ఇప్పుడు ఏం పని చేయాలి, ఏమని తేరుకోవాలి, ఏం దిమాగ్ లాడించాలి, అప్పుడు పోతుంది. అప్పుడు దిమాగ్ పని చేస్తుంది. లేదంటే పని చేయదు. దాని తర్వాత ఒక మైండ్ అప్పటిదాకా మైండ్ అబ్సెంట్ ఉంటది, బాడీ ప్రెసెంట్ ఉంటది. మైండ్ అబ్సెంట్ ఉంటది, బాడీ ప్రెసెంట్ ఉంటది. అప్పుడు లేస్తుంది. ఎవడు ఏం చేయాలి, ఎవరికి ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, అట్లా ఉంటది. మళ్ళా ఏం కాదు. మరి నువ్వు తెల్లారికే షాదైనా తాగుతుంటే మరి నీ పెళ్ళం ఊకుంటుందా? తిడతలేదా నీ పెళ్ళం? ఒకటే అంటది, నువ్వు పొద్దుగాలు లేచి దవాఖాన పడే బదులు ఇదేం మంచిది కదా అంటది. మళ్ళా నువ్వు తాగకపోతే కాలు చేతుల్లో అనుకుతుంది. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయి దవాఖానలలో కూర్చోవాలా? ఆ దవాఖానలో 15-20 వేలు పెట్టాలనా? ఏం కాదు. నైనా నువ్వు పొద్దుగాల 90 తాగు, మధ్యాహ్నం ఒక 90 తాగు, రాత్రి ఒక కోటర్ తాగు. ఎంత మంచిదే నీ పెళ్ళం.
చెప్పినా నీ పేరేం పేరు మగోని పేరు శివశంకర్ నైనా మరి ఇప్పుడు ఆనలు పడతాయి అట ఏం పని చేస్తావు నాకు దుకాణం ఉంది. ఏం దుకాణం నాకు పిండి గిన్నె ఉన్నది. మరి తాత ఇంకా 4 రోజుల దాకా ఆనలు ఉన్నాయట ఈ ఆనలు ఏమో కుండపోతా భారీ వర్షాలట జర ఇంట్లోకి బయటికి వెళ్ళకు ఇంట్లోనే పండుకో ఒక దినం ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి వాన వస్తుంది. ఇదేం సంబంధం లేదు. ఇదేం వానాలు ఎక్కడ ఎండాకాలం లెక్క కొడుతుందా ఆనకాలం లెక్క కొడుతుందా ఇది మొత్తం ఎండాకాలమే ఉన్నది. ఇప్పుడు శురువు అయినాయి వానలు. ఆనలు పడుతున్నాయి కప్పిరా వానలు పడుతున్నాయంటే మన ఏం సమయం లేదు అంటున్నా. అదే ఎందుకని అంటే పాపాలు ఎక్కువయ్యా ఎట్లా ఏమైంది? పాపాలు ఎక్కువ పంజగుట్ట పోగానే ఒక పాన, దాని తర్వాత వాన లేదు. ఇదేం విచిత్రంగా ఉంది. అయినా అయితే కాలేజీ ముజ్జమా తప్పిందటవా మనుషులు తప్పిర్రా మనుషులు తప్పలేదు, మనుషులు తప్పిరు. కాలం అట్లే నడుస్తుంది. ఎట్లా తప్పిరు మన మనుషులు ఎట్లా అంటే ఒక్కొక్క లెక్క లేరు. ఇప్పుడు అంటున్నారు కదా తాగితేనే పని చేస్తారు, లేకుండా పని చేయరు. అంటే ఏంది అది కథ మనకి? మరి ఇప్పుడు సర్కారు ధరలు పెంచింది, మందు ధర పెంచింది. మందు తాగొద్దని పెంచిందట. మందు ఇట్టనైనా ధర పెంచుతున్నా ఊకుంటుందేమని పెంచిందట. మంచిదంటవా చెడదంటవా? రేవంత్ రెడ్డి ఏమంటుండు, నాతో పైసలు ఉన్నాను కోసుకొని తిన్నా కానీ కూడా నాతో లేవు. ఉన్నమాట చెప్తుండ ఆయన బాగా చెప్తున్నాడు ఉన్నమాట. ఇట్లన్నా కొంచెం ఖర్చులు దానికి వెళ్తాయి కదా అని ఫిరి అంటే ఎందుకు ఇవన్నీ ఫిరి ఎవరు చెప్పిండ్రే? ఫిరి అంటే నాశనం. నువ్వు పైసలు తీసుకో, క్వాలిటీది మాలి కాదు పిరా జరావు. సరే పిరి పథకాలు పెడుతుర్రు వద్దని మీరు అంటున్నారు. మరి మొగోనివి నువ్వు ఓటేసేటప్పుడు నాకు కోట్ర కావాలి, నాకు బీరు కావాలి, నాకు పైకం కావాలని నువ్వెందుకు ఓట్లాడుతున్నావు పిరా? ఎందుకు అడుగుతున్నావు పిరా? రాజకీయ నాయకులు చేసిరే అంత కథ. నువ్వు అంత నిబరంగా పిల్లగాడి వేరైతే మరి ఎలక్షన్ పడగానే నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు పైకం? అది తప్పది, అది తప్పు. పైసలు తీసుకోవద్దు, పైసలు తీసుకోకుండా పని ఓటేయండి. వస్తే అడిగి గట్టిగా అడిగి పని చేయించుకోండి. కానీ మీరు లాలూచి పడి మీరు మొత్తం ఇచ్చేస్తారు. చెప్పిరా నీ పేరేం పేరు? నాగప్ప. ఏం పని చేస్తాడు మగోడు? కూలి పని పోతా. మరి ఇంకా 4 రోజుల దాకా ఆనలు ఉన్నాయట. ఇంటనే పండుకో, నిజమైన చేసినావుగా పని. ఆ పైగా ఉంటే తెచ్చుకొని తిను, నిమ్మలంగా ఉండు. కానీ ఇక మరి బయటికి వెళ్ళకు తాత, ఆనలు ఉన్నాయట. మళ్ళీ ఏం చేస్తావు? పొట్టకి వెళ్ళది చేసుకుంటే వస్తుంది, లేకుంటే లేదు. ఇంకా ఇంట్లో వాన వస్తాను, ఇంట్లో కూర్చుంటే ఇంట్లో వెళ్ళది. ఇప్పుడు ఇంతవరకు పింఛన్ లేదు, రేషన్ కార్డు బియ్యం పేరు కొట్టేసిండ్రు. మళ్ళీ ఎట్లా పెట్టుకున్నావా? మరి మస్తు తిరిగి వచ్చిన వస్తుంది తొందర పడకు తాత, వెనక ముందు జర్ర వస్తుంది ఊరుకలో పెట్టకు. పింఛన్ కూడా లేదు. 65 సంవత్సరం ఉంది నాకు, పింఛన్ లేదబ్బా నాకు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వచ్చిండు, మొత్తం వేసిన మోటు. ఏమన్నా మరి కాదు, పొద్దుగా ఏమైనా సై కొడతావా? పొద్దుగా ఏమైనా సై కొడతావా? ఏం లేదు, సాయంత్రం ఇంత పని పోయి యాసర కొన్ని వచ్చినప్పుడు తాగుతాము. తాగుతావు ఏం ఒక కోట్ర. ఓ మొగోడా, కోట్రా ఎంత? కోట్రకి ఎంత? 160 చేసిండ్రు. 160, 150 ఉండే. మళ్ళీ ఇవరకు ఎంత ఉండే? 150 ఉండే. ఇప్పుడు 10 రూపాయలు పెంచిండ్రు. అట్లంటే మీ ఇష్టం తాగు, లేకుంటే వెళ్ళిపో. మరి ఊకోపోయా మరి నీ పాలం కంటే ఎక్కువనా? అందుకే 10 రూపాయలు పోతే పోనీ తాగుతున్నాం, 10 రూపాయలు పోతే పోనీ తాగుతున్నాం కష్టపడి. ఈ తాగుడు పాడైపోయింది. తాగక పిల్లగా తాగితే పాలం ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అవుతుంది అంటే నిద్ర రాదు, పని చేయి, అవన్నీ నొప్పులు అవుతాయి. యాత్ర కొని తాగుతాము. యాత్ర ఏం రాత్రిపూట తాగుతాము. ఇంటికి వెళ్ళి ఇంట్లో కారం పొడి కానీ తిని పండుకుంటాం. మళ్ళీ పొద్దుగా లేచి పనికి వెళ్ళిపోతాము. ఎందుకంటే నాకు తాగని పాలం నిమ్మలం కాదు, నిమ్మలం కాదు. కళ్ళు కాదు, కోటర్ తాగుతా. ఓసుకోట్రా నీళ్ళు లేక తాగుతాడు. ఎంత కోట్రకి ఎంత? 150 ఉంటే 160 చేశాను. నీళ్ళు లేక 2 తాగుతా. కోసి కోట 2 తాగుతావా? 2 తాగుతా. ఎప్పుడు మా పొద్దుగాడు ఒకటి, రాత్రికి ఒకటి. ఓ బిడ్డో, ఈ సంవత్సరం పెద్ద చేస్తుంది. అయితే 160 ఎంత? 320. మరి 320 రోజు నీకు ఎలా వస్తున్నాయి? కారం కొడుతున్నా, కారం కొడుతున్నా కదా. వాళ్ళకి పడుతుంది. ఎప్పటి సంపాదిస్తావు? ఏమో 500, 60, 70, 80, 300, 400. ఏం ఇంకా తెస్తా ఉన్నారు. అన్ని ట్యాక్స్ పెంచుతున్నారు, అన్ని పెంచుతున్నారు. ఇంకేమి రేట్లు ఏమన్నా? ఇప్పుడు ఈ తాగుడుతో పానాలు ఖరాబ్ అవుతున్నాయి అట. ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? కొడుకు బాగా
కూడలు బాధ అవన్నీ టెన్షన్ అన్ని పోతాం తాగుతాం కాదు అన్ని బాధలు అన్ని పోతాయి తాగితే నిజం చల్లగా మరి పిలిచిలేదు చెప్పమ్మా నీ పేరేం పేరు? నా పేరు మనేమ్మ. ఏం పని చేస్తావు? మా కాంక్రీట్ పని చేస్తా. ఏం ఉంది బతుకు బతికేటట్టుంది. బతుకు మనమయ్య డబల్ రూమ్ లో ఇంటికి కట్టి కట్టి చాలా అయింది. డబల్ రూమ్ ఏమి ఇయ్యరు. ఇందిరమ్మ ఇల్లు మన దరఖాస్తు పెట్టుకున్నావా? దరఖాస్తు పెట్టినా ఇయ్యరు, అది పెట్టినా ఇయ్యరు. దరఖాస్తు పెట్టుకున్నావా అంటున్నా? పెట్టినాము. వస్తుంది వస్తుంది. నీకైతే ఇల్లు అయితే లేదుగా? ఊళ్ళో ఇల్లు లేదు, చేయలేదు. ఎంతమంది కొడుకు బిడ్డలు? 2 కొడుకులా బిడ్డ. ఏం పని చేస్తావు? కాకిరెడ్డి పని చేస్తా. 10,000 ఇంటికి కిరాయి కట్టాలా. ఇందిరమ్మ ఇల్లు నీకు వస్తుంది. ఇప్పుడు పేదోళ్ళకే ఇవ్వాలి, నిజమైన లబ్ధిదారులకే ఇవ్వాలని ఇప్పుడు సర్కార్ చెప్తుంది. ఇక మరి నీకు ఇల్లు లేకపోతే మీ ఇక్కడ ఎవరైనా ఉంటారు కదా ఆఫీసర్లు, అలా కాడికి పోయి కలువు, నీకు రావాలి ఇల్లు. ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళకే ఇల్లు ఇస్తున్నామని సర్కార్ చెప్తుంది. ఇప్పుడు ఓ తాత 4 రోజులు ఆనలు ఉన్నాయట. 4 రోజులు ఆనలు ఉన్నాయట. ముఖ్యమంత్రి ఏం చెప్తుందంటే 4 రోజులు ఆనలు ఉన్నాయి కాబట్టి కరెంట్ తీగలు తెగిపడతాయి, చెట్లు తెగిపడతాయి, చెడ్డ పడ్డ అంతా నిమ్మలంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, అధికారులు కూడా అలర్ట్గా ఉండాలి, జనాలు కూడా పైలంగా ఉండాలి. 4 రోజులు ఆనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వెళ్ళా చెప్తానికి వెళ్ళా. అట్లా మరి మన రాష్ట్ర ప్రదేశ్ ఆయన సీఎం చెప్పిండా ఇట్లా ఈ జాగ్రత్త చెప్పిండా? మళ్ళీ ఆయన ముందు జాగ్రత్తకి మున్సిపల్ వాళ్ళకి చెప్పి వైర్ల తీగల కాడ కొమ్మలు వెళ్ళినాయి. అవి వైర్ల తీగల కాడ కొమ్మలు వెళ్ళినాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లా ఎంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసులు ఉన్నాయా రేవంత్ రెడ్డికి తెలియదా? తెలియదా? చెప్పు పిల్లగా. ఆయన అదే అంటుడుగా పిల్లగా, అధికారులను అప్రమత్తం చేస్తుడు. మీరు ఇంట్లో పంట కూరి అధికారులు ఉరుకులో పెట్టాలి. ఎక్కడెక్కడ ఏమైతుంది, ఎక్కడెక్కడ కరెంటుకు ఏ రకంగా అవుతుంది, ఎక్కడెక్కడ చెట్టు కూలుతున్నాయి, ఎక్కడెక్కడ చెరువులు గండు పడుతున్నాయి, ఎక్కడెక్కడ రోడ్లు తెగిపోతున్నాయి, జాగ్రత్తగా మీరు చూసుకోవాలని రేవంత్ అధికారులకు ఆర్డర్ వేసిండు. ఒక మాట చెప్తా చూడాలా, ఇప్పుడు పన్నులు లేక ఏమీ లేక జనాలు పని దోలాడుకోనికే రోడ్ల మీదకి వెళ్తున్నారు. ఇంకా 4 రోజులు ఇంట్లో ఉండమంటే పిల్లలు ఏం తినిపించాలి? సరే నువ్వు చెప్తున్నావు ముందు జాగ్రత్తకి, అదే నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి మన మున్సిపల్ వాళ్ళకి చెప్పి చెట్ల కొమ్మలు తెంపించేసి ఏదైతే కరెంట్ తీగలు ఇవాళ రేపు మొత్తం ప్లాస్టిక్ తీస్తున్నారు, దాని మీద స్లీవ్ ఉంది, ఇవి పాతయన్నీ తీపిచ్చేసి కొత్త వైర్లు వేయించుకొని కట్టలు తెగుతున్నాయి అంటున్నాడు. కట్టలకి ఏమైనా మరమ్మతులు చేస్తే అయిపోతుంది కదా? అవుతుందా కదా? జనాలు ఎక్కడ పడితే అక్కడ తిరగవచ్చు మంచిగా. నువ్వు జనాలకు 4 రోజులు ఇంట్లో ఉండు, ఈ కరెంట్ తీగలు పడతాయి, చెట్లు కొమ్మలు పడతాయి అంటే మీ గవర్నమెంట్ నడిపించి ఏం లాభం? మీరు ఇంట్లో ఉండమంటే దాని అర్థమైంది జాగ్రత్తగా ఉండుర్రి, బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండుర్రి అని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది. అధికారులకు కూడా జర సోయి పెట్టి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది చూసుకోవాలని ఆయన చెప్తుంది. బయటికి వెళ్ళినా జాగ్రత్తగా మేము ఉంటాము, కానీ మీరు కూడా జాగ్రత్త పాటించాలి కదా, పబ్లిక్ కి హానికరం కాకుండా జాగ్రత్తించాలి కదా. ఆయన కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వైర్లను పట్టుకొని ఆ కరెంటు తీగలకు తలిగి వైర్ కొమ్మలు పట్టుకొని దాన్ని కొట్టించుకొని ఏ పని చేయించిండు, ఏడ చేయించిండు? నువ్వు ఇక్కడ చింతల బస్తీ అని కాదు, నువ్వు మొత్తం హైదరాబాద్ లో ప్రతి ఒక్క జాగాలో తిరుగు. లో ట్యాంక్ బండ్ కాడ చూడు, వైర్లను తలిగి జర్ర వర్షం పడితే కరెంట్ ఆగిపోతుంది. రామ్నగర్ దిక్కు చూడు, జర్ర వర్షం పడితే కరెంట్ ఆగిపోతుంది. రాజేంద్ర నగర్ పోయి చూడు, జర్ర కరెంట్ పడితే ఆగిపోతుంది. బంజారాలు చూడు, జర్ర కరెంట్ బట్టి వైర్ తీగలకు వైర్ తలగంగానే కరెంట్ ఆఫ్ అయిపోతుంది. నువ్వు ఇవన్నీ పనులు చేయకుండా నువ్వు జాగ్రత్త చేయి అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు అధికారులకి చేపియాలి, నిలబడి చేపియాలి, వాళ్ళకి చెప్పాలి గట్టిగా, బాబు మున్సిపల్ వాళ్ళు మీరు ఇట్లా కొమ్మలు నరకండి, ఏది ఉన్నదో నాకు అప్డేట్ ఇవ్వండి. 4 రోజులు చాలా కుంభపోత వాన ఉన్నది, ఏదైతే చెరువు కట్టలో మరమ్మతులు చేసేటున్నా చేసుకోండి, అక్కడ ఉన్న లోతట్టి ప్రాంతాల పబ్లిక్కి చెప్పండి, ఇది కాదు బాబు ఇట్లా ఉండండి జాగ్రత్త వాళ్ళకి చెప్పండి. రోడ్ల మీద అందరికీ చెప్పడం అవసరం లేదన్నా. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఏం పని చేయాలో ఆలోచించి కరెక్ట్ గా చేయమని చెప్పు. అన్ని హామీలు ఇచ్చిండు, అదే గాముచ్చునే చెప్తుండు. గాముచ్చునే మీకు కూడా చెవులేసిపోదామని మరి 4 రోజుల వానలాట
ఎట్టట ఉన్నాయి, బతుకుదరి ఎట్టట ఉన్నది, రోడ్ల మీద కథ ఎట్టట ఉన్నది, కార్ఖాన ఎట్టట ఉన్నది. ఇప్పుడు నువ్వు ముచ్చట చెప్పినావు, పలానా ఏరియా కాడ పలానా కథ ఉందాట. ఇప్పుడు వాళ్ళు చూస్తారు, అరే ఎన్నో ఇది ఉందాట. అప్పుడు ఈ అధికారుల దృష్టిలో పడుతుంది, వాళ్ళు ఉరుకులో పెట్టి పని చేయాలి. ఏమంటా పిల్ల శివ, మీరు ఏం చెప్తారు అంటే సార్, మనకి ఇప్పుడు రోడ్లో పోండి ఏడ పోయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏడ పోయినా వాటర్ ప్రాబ్లం ఉంటుంది, ఏడ పోయి డ్రైనేజ్ వాటర్ నిండిపోతుంది ఎప్పుడు ఇమ్మీడియట్లీ. అది ఎవడు చూడాడు వచ్చి రోడ్ల మీద, ఎక్కడ ఏ రోడ్డు మీద పోయినా చూడు, ఈ కింద డౌన్ లో ఎప్పుడు చూడండి, ఇప్పటి వరకు నీళ్ళు ఎప్పుడు నిండుతుంటాయి. ఇప్పుడు కూడా పోయి చూడు, బుడద బుడద ఉంటది ఆడ కింద డౌన్ లా. బిగ్ బాస్ దగ్గర, బిగ్ బాస్ దగ్గర, చింతల్ బస్సి బిగ్ బాస్ దగ్గర ఎవరైనా అడగండి, చెప్పండి. కిందికి డౌన్ కి వెళ్తే తెలుస్తుంది మీకు వాటర్ ఎంత. జిహెచ్ఎంసీ అధికారులు చెప్పి రాయిట్ అవుతుందని. అరే తెలియదా, ఎన్నిసార్లు చేస్తుంటారు, అదే నడుస్తుంటది. అది ఎవ్వరు చేసినా ఏం పని కాదు. ఈ రోడ్లు మంచిగా చూస్తే మంచిదండి, ఎక్కడ పోయినా ప్రాబ్లమ్స్ అవే, ఇంకేం లేదు. నీ పేరేం పేరు? నా పేరా మహేష్. ఏం పని చేస్తావు? మేము కూలి పని చేస్తాం. మరి ఏంటి పిల్ల ఇక్కడ అంత చింతల బస్తీలా తెల్లారికే ఛాయ్ తాగినట్టు మందు తాగుతున్నారు, ఇదేం పద్ధతి పిల్ల? కడుపులో పేగులు తూర్లు పడాయా? టూర్లు అంటే ఎవరిది ఏమంటావు? ఎవరు బతికిదారు వాళ్ళది అంటారు. ఏమని చెప్పనికపోతే నీవెవరు అంటారు. ఇట్లా తాగుతుందని సర్కారు వాళ్ళు ఇప్పుడు ధర కూడా పెంచిరట. పెంచినా మన తాగుతూనే ఊరట. మళ్ళా తాతారు. మందుకి దానికి ఏం సంబంధము? జీవితం ఉన్నదంట, అందరు మందు తాకితేనే ఉన్నదంట, లేకుంటే కాదు. అది ఓ పూట అన్నం లేకుండా పర్లే కానీ మందు లేకుండా ఉండరు. మందు లోపల కడుపులో కొరకదా అంతా? అది చూసుకుంటాడు దేవుడు అని తాకుతున్నాం. ఏం చేయాలి? అది కూడా కొంతమంది అన్నం తిన్నట్లు కూడా మొత్తం అన్నం తిన్నాము చెప్తున్నాము. రీఛార్జ్ కూడా ఎంత 150 రూపాయలు ఉండే 200 రూపాయలు అయిపోయింది ఇప్పుడు. అదే కదా 400 600 అయింది రీఛార్జ్. ఫోన్ రీఛార్జ్, ఫోన్ రీఛార్జా? ఏం బతకాలి? కూలి పని చేసుకుని మాట్లాడితే ఏం చేయాలి చెప్పు? ఒక నెల వేసుకుంటే ఫోన్ రీఛార్జ్ ఇదివరకు ఎంత? 150 రూపాయలు ఉండే ఒక నెలకి, ఇప్పుడు 200 అయింది. బ్యాలెన్స్ కు కూలి పని చేసుకుంటే మళ్ళీ ఏం వేసుకోవాలి, ఏం బతకాలి మేము? మళ్ళా పిల్లలకి స్కూలు ఎట్లా చేయాలి? పనులు ఏమి ఇప్పుడు, ఇల్లు లేవు. వాటర్ రేట్ పడాల్సినాడు, 90 రేట్ పడాల్సి, ఏం తాగాలి, ఏం బతకాలి, ఏం పని చేయాలి, ఏం అర్థం అవుతలే మాకు. 10 రూపాయలు మిలికితే మేము పోతే 10 రూపాయలు ఇంకా పోతున్నాయి, అదే ఆలోచిస్తున్నాం. గవర్నమెంట్ కి ఆదాయం ఉంది ఇక్కడ, ఏమన్నా కానీ గవర్నమెంట్ కి అయితే ఆదాయం ఉంది కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ కి ఆదాయం ఉంటుంది. నేను తాగవని బతిలాడుతున్నా మొగోని బతులాడు కానీ తాగాలని కాదు. కష్టపడినోడు ప్రతి ఒక్కడు కష్టపడి పొద్దుసాం కష్టపడినోడు ప్రతి ఒక్కడు తాతాడు. నాకు పూట తాగి 90 తాతాడు, కష్టపడతాడు. ఇప్పుడు కూడదాయి కూడా నువ్వు 90 తాగు, లేదు నాకు ఫుల్ బాటిల్ కావాలంటే అయిపోతాయి పైసలు. అట్లా ఉంటది. వాళ్ళకి ఆదాయం అంటే అదే కదా ఉండింది, గవర్నమెంట్ కి ఆదాయం అంటే అదే కదా ఎక్కువ. కన్ఫర్మ్ మరో పని చేయకపోయి ఊరికే. మరి ఇప్పుడు ఇటు ధరలు పెంచుతుందని మరి మీ తాగుబోతులు అందరు కలిసి సంఘం పెట్టపోయారు ఏమన్నా కానీ? అందరికి కూడా ఇప్పుడు సంఘాలు అందరికి ఉన్నాయి. సంఘంగా అంటే మొత్తం ప్రపంచం వల్ల ఉంటదా జనం? నీవు వింటావు, నేను ఈ పెద్ద అధ్యక్షుడు చేసి సంఘానికి నా మాట ఎవరు వింటారు? కొడుకులా వినరు, ఎవరు వినరు, వింటలేరు. నీవే కొడపోయా అని అక్కడ పోతాడు. 10 రూపాయలు ఎట్లా పెంచిరని మేమన్నాము. ఎవరు నువ్వు నానే పెద్ద నేనే పెద్ద అంటున్నారు. వాళ్ళెవరు పైన అయిపోయినారు. అంత సంఘాల యూనిటీ లేదు, కట్టుదిట్టం లేదు. ఇప్పుడు తెలంగాణలో బొచ్చ సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలకు అధ్యక్షులు ఉన్నారు. మరి తాగబోతున్న సంఘానికి అధ్యక్షుడు ఉంటే ఇవాళ పెంచే ధరకు అర్థం చేయాలంటే రేవంత్ రెడ్డి సార్కి చేయాలి, రేవంత్ రెడ్డి సార్కి చేయాలి, అర్థం చేయాలంట. ఇప్పుడు ఇప్పుడు ఎట తాత మరి ఎట్టట్టుంది ఏంది ఏం కథ? ఆనలు ఉన్నాయట,
మరి ఇక్కడ అధికారులు ఎట్ట పనులు చేస్తున్నారు ఏమన్నా అధికారులు రోడ్లు దోతురు పెడుతురు పోతురు అన్ని రోడ్లు దోతురు ఈ నుంచి ఆడ వరకు ఊడిపో రోడ్లు దోవేరు పెట్టారు మొన్నటి దాకా అల్ట్రా అని కొట్టే పాపం ఉన్నాయి కూడా కొట్టే సరిగా రోడ్లు లేకపోయా మరి అది ఉచితంగా ఆక్రమించుకుంటే హైడ్రా అని కూరకూడదు కొట్టినప్పుడు మీరు అప్పటికప్పుడు న్యాయం జరుగుతుందట హైడ్రాతోటి ఎవరైతే కబ్జాలు పెట్టిరో ఆ కబ్జాల పని పడుతుందట నీతి నిజాయితీ ఉన్నైతే ఏమన్నదిగా కరెక్టే చేస్తున్నారు అట్లా తోవినప్పుడు అప్పుడప్పుడే మట్టి తీసేసి చేసి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం గుంతలు గింతలు ఉంటాయి పడతారు కదా ఏదైనా అవుతుంది కదా కులగొట్టినప్పుడు అప్పుడప్పుడు చేపించేసి నీకు అయిపోతుంది ఇన్ని రోజులు ఆపుతున్నావు నువ్వు అధికారులు ఏమంటే పని చేయాలంటావు మరి అధికారులు అప్పుడప్పుడే పని చేపిస్తే వచ్చేది వర్షాకాలం కరెక్ట్ వర్షాకాలం గుంతలు తోకుంటా కూర్చుంటే వాడే ఈడు వాడే అని మళ్ళీ అదొక బదలాం ఇవన్నీ చేస్తారు కదా చేస్తుడు మంచిగానే చేస్తుడు రేవంత్ రెడ్డి కరెక్టే ఆయన అన్నది ఆయన అప్పులు చేసిపోయిండు అది కరెక్టే అప్పులు తీరవాలంటే ఆయనకు టైం పడుతుంది కానీ ఇచ్చే హామీలు ఏంటంటే ఆశ పెట్టేస్తున్నావు ఆయన 10 సంవత్సరాలు ఉండే ఏం చేసిండు ఇస్తా అని ఇన్ని రోజులు నానబెట్టే ఈయన నానబెడుతుండు లోన్లో అడుగుతుండు అదే గరీబులకు ఇండ్లు ఇచ్చేసాయి నీకు లోన్లు అడుగుతుండు ఎవడన్నా సన్న బియ్యం అడిగిండా బస్ ఫ్రీ అన్నాడు ఎవడన్నా అడిగిండా ఎన్ని రోజులు బతకలేరా కరెంట్ బిల్లులు కట్టుకోలేరా ఈ చింతల బస్సులో మొత్తం తాగుడు ఊడేనా తాగుడు పొద్దున చూస్తాలే జై శ్రీరామ్ బాయ్ అనిపిస్తుంది మరి ఇప్పుడు రేవంత్ సర్కారు వచ్చినాక కొద్దిగా సర్కారు జర్రా సంకపేట్ల సంస్కారం లేక ఎనుకో ముందో చేస్తా అంటుండు కోళ్ళాగలకేమో ఓపిక లేదు మరి ఇటునన్నా మందు పెడితే మందుకు ధర పెంచుతానన్నా మందు పెడతారేమో పానాలు కాపాడుకుంటారేమో అని వాళ్ళు అంటున్నారు వీళ్ళు మొత్తం మునుము పెడతాం మేము ఛాయ్ అయినట్టు మందు తాగుతామని వీళ్ళు అంటున్నారు చింతల బస్సు ఇలానే ఉంది అలవాటు ఏడైనా అంతనే ఉన్నది పొద్దున్న తాగుతారు రాత్రి ఎక్కువైంది పొద్దున్న ఎక్కువైంది మధ్యాహ్నం తాగుతారు ఇక ఆడలోకి అయితే చెప్పేటనే లేదు పులిపాటలకు ఎంత పెరిగిందారా 20 రూపాయలు ఫుల్ బాటాలకు కోటకి 20 రూపాయలు అంటే 40 రూపాయలు పెరిగింది ఇంకా 40 పెంచినా కానీ తాగుతాడుగా 40 పెంచే తాగుతారు 100 పెంచే తాగుతారు మందు కంటే అట్లా అయిపోయింది పబ్లిక్ ఈ ఆడల్లో అయితే చెప్పేది అర్థమవుతుంది కళ్ళు తాగి ఏం మాట్లాడుతూ అర్థమవుతుంది పొద్దుగా తాగుతూనే ఉన్నారు ఏం మాట్లాడుతూ అర్థమవుతుంది ఇక మొత్తానికి అయితే ఇక మరి ఇది తెలంగాణ సర్కారు సంతకపెట్టలే సంస్కారం లేక సంసారం వెళ్తలేదు అనేది పెద్దమని చెప్తుండు ఇక మరి మొన్న అంటుండే కోదండరామ్ సార్ కూడా అన్నాడు మొన్న తెలంగాణ జనసమితి ఆఫీసు పోతే మరి ఏం సారు ధర పెంచిందట మరి కోళ్ళాగలు ఎగురు దొరుకుతున్నాయి అంటే ఇట్లనైనా ధర పెంచితేనన్నా వాళ్ళు తాగకుండా ఉండి నిమ్మలంగా ఉంటారేమో సంసారం నిలుపుకుంటారేమో అనుకున్నాం తాత అని సార్ అన్నాడు వాము ఎక్కడి సంసారము తెల్లారికే షాయ్ తాగినట్టే తాగుతాం తాత అది తాగపోతే మాకు చేతులు మునుకుతాయి కాళ్ళు మునుకుతాయి పని చేయలేము మా మైండ్ పండుకుంటుంది తాగపోతే పండుకుంటుంది లేవది మెదడు లేవది అది తాగినాకనే మా మెదడు లేస్తుంది పని చెప్తుంది మాకు అని ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్న కోళ్ళు తాగాలి అంటున్నాయి ఇక మరి ఇది తెలంగాణ మొత్తం అక్కడక్కడ అంతటా ఉన్నట్టే కోపు కొడుతుంది ఇక ఇప్పుడు రేవంత్ అయ్యకు మరి సర్కారు మీద అది సర్కారు సంసారం వెళ్తలేదు కాబట్టి ఇక ఇదే అదును కావచ్చు ఇప్పుడు 40 పెంచారు కదా ఇప్పుడు పులిపాటకు 40 పెంచారు కదా ఇంకా 100 రూపాయలు పెంచినా కానీ వీళ్ళు తాగుతట్టే ఊరు తాగుడైతే బంద్ అవుతుంటే ఏం పిల్ల అదేనా తాగుతారు కంపల్సరీ రోజు తాగుతారు 100 రూపాయలు పెంచినా అంటే పులిపాటల పేరు మీద ఇంకా 100 పెంచినా తాగుతారు అంటారు కంపల్సరీ తాగుతారు తాగేది వీళ్ళు తప్పేమో రేవంత్ రెడ్డి అంటారు తాగుతున్నారు వీళ్ళు కదా ఆయన తాగమనేది చెప్తలేడు వీళ్ళు తాగుతూ వీళ్ళు ఏమనంటే రేవంత్ రెడ్డి బడాంచిన మీద తాగుతున్నామని చెప్తున్నారు మీరు తాగుండా ఉంటే అయిపోతుంది ఆయన బడాస్తాడు మీరు తాగుండా ఉండాలి తాగుతారు ఊతురు పొద్దుగాలు రాత్రి దాకా ఎంతైనా తాగుతారు వీళ్ళు ఇంట్లో ఏమన్నా కానీ మనం కడుపు నిండా చాలు ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ తొలి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ అయ్యా ఇక నీకు ఇక దంచుకో ఇక రేపు నువ్వు 100 రూపాయలు పెంచినా కానీ ఇక మరి ఈ కోళ్ళాగలు మాత్రం తాగుడు మాంతట్లేవు సపరించుకో ఇక సంసారం మరి ఇటనా జర ఎలా తీసుకో ఇక మొత్తానికైతే చింతల బస్సు గడ్డ మీద అడుగు పెడితే మీ నర్సయ్య తాత గిసోంటి రాయవార సూత్రులు బయటకు వచ్చినాయి ఇక రేపు ఇంకొక బస్కి పోతా అక్కడ కథ మొత్తం ఎందుకు అందిస్తా అంతవరకు మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన నేను కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత చింతల బస్తీ.